24 అవతలనే వేస్తారు బ్యారికేడింగ్. అట్లయితేనే అకామిడేట్ చేయగలుగుతారు మీరన్న 340. లేకపోతే ఒకదాని మీద ఒకటి పడుతుంది. థర్డ్ డే పడ్డాయి, ఫోర్త్ డే తీసేస్తారు. మళ్ళీ కొత్తగా వచ్చారు. మాకందరికీ మరియు మీకు దిశానిర్దేశం చేయడానికి మన మధ్యలో మా డీసీపీ గారు ఉన్నారు. వారు ఇచ్చే కొన్ని సూచనలు మాత్రమే మీకు వినిపిస్తాం. మిగతా ఎవరు మాట్లాడేది ఉండదు. మీ నుంచి ఏదైనా ఉంటే మేడం గారు మీకు టైం ఇచ్చినప్పుడు దయచేసి తెలియజేయండి. ఇవన్నీ నోట్ చేసుకున్న మండల్ ఇబ్రాహీంపట్నం పిఎస్ పరిధిలో వినాయక చవితి సెలబ్రేషన్స్కి సంబంధించి ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయంలో అన్ని విభాగాల దగ్గర నుంచి వాళ్ళ మండల్స్కి సంబంధించి ఇబ్రాహీంపట్నం, మంచాలు, మాడుగులు, కందుకూరు, గ్రీన్ అందరి దగ్గర నుంచి రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, తర్వాత అఫీషియల్స్, తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు. రావట్లేదా వాయిస్? ఆపరేషన్స్లో భాగంగా జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్, తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఆర్గనైజర్స్, మా పోలీస్ సిబ్బంది అందరము, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఎంపీడీఓస్ అందరం ఇక్కడ సమావేశమయ్యి ఈ మండలాలలో జరుగుతున్నటువంటి వినాయక చవితికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినాయక చవితిని మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి పోలీస్ సైడ్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము ఏ విధంగా వారిని ఫెసిలిటేట్ చేయగలుగుతామనే విషయంలో వారితోటి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ పాండాల్ సంబంధించి ఐడల్ ఇన్స్టలేషన్ దగ్గర, తర్వాత పాండాల్ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, తర్వాత ఏ రోజు వీరు ఇమ్మర్షన్కి తీస్తారు ఆ రోజు మేము తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఇమ్మర్షన్ పాయింట్స్కి సంబంధించి కూడా లేక్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కానీ, శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, క్రేన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా షేర్గూడ చెక్ డ్యామ్ని కూడా విజిట్ చేసేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని అందరము సమీక్షంగా అందరము అనుకుని ఒక మంచి వాతావరణంలో వినాయక చవితి పండుగలు సెలబ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళ కోఆపరేషన్ మాకు ఉండాలి. అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా మేమంటూ అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము సీఎం గారి, ఆనరబుల్ సీఎం తెలంగాణ గారి ఆదేశాల మేరకు, తర్వాత మా సిపి సార్, సుధీర్ బాబు సార్, రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరూ ఎవరి వారి స్థాయిలో జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకుంటున్న క్రమంలో నేను కూడా ఈరోజు డీసీపీ మహేశ్వరి ఇబ్రాహీంపట్నం డివిజన్లో ఈ జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకొని అందరి యొక్క సహాయ సహకారాలతో మేము ఈ పండుగని చాలా మంచిగా జరుపుకోవడానికి మేము ముందున్నామని తెలియజేయడానికి